ధరణి సాఫ్ట్వేర్తో పాటు చట్టాలను కూడా మార్చాల్సిందే కమిటీ ప్రాథమిక అభిప్రాయాలు 5 జిల్లాల కలెక్టర్తో సమావేశం లోపాలపైన 10 గంటల పాటు చర్చ రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్వేర్ను మార్చితే సరిపోదని చట్టాలను సైతం మార్చాల్సి ఉంటుందని ధరణిపైన నియమించినటువంటి కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది కమిటీ బుధవారం సచివాలయంలో సిద్దిపేట రంగారెడ్డి నిజామాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశమైంది పోర్టల్ను నిర్వహిస్తున్న టెర్రాసిస్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు గత ప్రభుత్వం పాత ఆర్ఓఆర్ చట్టాన్ని 2020లో సవరణ చేసి కొత్త చట్టంతో పాటు ధరణి పోర్టల్ను తీసుకురాగా దీనికి సంబంధించిన సవరణలను మార్గదర్శకాలు చట్టబద్ధత లేకపోవడం పైన ధరణి కమిటీ సభ్యులు ప్రశ్నలు అడిగారు 2 దఫాలుగా 10 గంటల పాటు సమావేశం జరిగింది పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏ తరహా దరఖాస్తులు వస్తున్నాయి ఈ సందర్భంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను లోతుగా అడిగి తెలుసుకున్నారు కమిటీ సూచన మేరకు కలెక్టర్లు 7 అంశాలపైన వివరణలు అందజేశారు ధరణి సాఫ్ట్వేర్ కు సంబంధించిన మాడ్యూల్స్ ఎలా పనిచేస్తున్నాయి దరఖాస్తుల నుంచి పరిష్కారం వరకు ఏ దశల్లో సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది ఈ క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా తదితర అంశాలపైన కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారంట సో మొత్తానికి ధరణికి రిపేర్లు చేస్తూ ఉన్నారు అయితే ధరణికి రిపేర్ చేయడంతో పాటు చట్టాన్ని కూడా మార్చాలని చెప్పేసి ఈ కమిటీ చెప్తా ఉందంట మరి చట్టాన్ని మార్చాలంటే ఏ విధంగా ఉంటుంది అది కొత్త చట్టంలో ఏమున్నాయి మార్పులు అని తెలిస్తే కానీ మనం మాట్లాడలేం అంటే ఏ విధంగా ఉంటుందో చూడాలి మళ్ళా మ్యుటేషన్ పద్ధతి మళ్ళా పాత పద్ధతి తెస్తారా లేదనుకుంటే దీన్నే కొనసాగిస్తారా గతంలో ఏదైతే ఎంఆర్ఓల చుట్టుముట్టు విఆర్ఓల చుట్టుముట్టు తిప్పినటువంటి పాత రోజులని మళ్ళీ తీసుకొస్తారా ఏంది అనేది చూడాలి